నమస్కారం. నమస్తే. ఇప్పుడు వేరే పార్టీల విషయాలు నేనైతే మాట్లాడను. మా పార్టీ తెలుగుదేశం పార్టీ గురించి అడిగారు కాబట్టి చెప్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అనేది నాయకులను ప్రిపేర్ చేసేటటువంటి కర్మాగారం. మీరు చూసుకుంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రపు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఒకప్పుడు మా పార్టీ కార్యకర్తలే అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. 1 కోటి మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సో అందులో ఒక 1% మేము న్యాయం చేయలేకపోయామని చెప్పినా కానీ మేము ఒప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో అందరికీ న్యాయం చేయటం అనేది నాట్ పాసిబుల్. అలాగని వాళ్ళకి అన్యాయం అయితే జరగదు. వాళ్ళ స్థాయిలో ఏం చేయాలో మేము అవన్నీ కూడా చేస్తా ఉన్నాం. కొన్ని సంఘటనలు నిన్న మీరు చెప్పినటువంటి సంఘటనలో మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. మా పార్టీలో కార్యకర్త చనిపోతే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రమాదవశాత్తు చనిపోతే దేశంలో ఏ పార్టీలో కూడా లేదు. అలాంటిది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం. మేము గర్వంగా చెప్పుకుంటాం. 43 సంవత్సరాలుగా మా పార్టీలో కొనసాగుతున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిందంతా కరెక్టే వంశీకృష్ణ గారు. ఎస్, మీరు చెప్పిందంతా కరెక్టే వంశీకృష్ణ గారు. ఇక్కడ కాదు సార్, కాదు, మీరు కంప్లీట్ చేతి కానీ ఒక క్వశ్చన్. మీరు చెప్పిందంతా బాగుంది, ఎవరు కూడా కాదనరు. ఎందుకంటే టీడీపీ పార్టీ చాలా పాత పార్టీ, ఎప్పటి నుంచో అనేక మంది కార్యకర్తలు ఉన్నారు. అయితే మీ టీడీపీ పార్టీ కార్యకర్త ప్రశాంత్ రెడ్డి గారు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆవిడ మీద విపరీతమైన ఆరోపణలు చేసిన పరిస్థితి, ఇసుక మాఫియా గురించి అని కానీ దాని గురించి చెప్పండి. అదే చెప్పబోతున్నాను. అక్కడ ఏం జరిగింది అనేది ఆవిడ వివరించారు. రఫీ అనే ఒక కార్యకర్తకి అతనికి మనస్పర్ధలు ఉన్నాయి. రఫీ అనే ఇంకొక కార్యకర్తకి అతనికి మనస్పర్ధలు ఉన్నాయి. గతంలో ఎవరైతే ఆత్మహత్య ప్రయత్నం చేశారో అతని గుండె ఆపరేషన్ కూడా ప్రశాంత్ రెడ్డి గారు విపిఆర్ ఫౌండేషన్ తోటి చేపినచ్చినటువంటి పరిస్థితి. అయినా కానీ అతని ఎమోషన్ తోటి ఆరోపణలు చేసేసి పురుగుల మందు తాగితే ఇక అట్లాంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవి మా దురదృష్టం. చేసిన మంచి చెప్పుకోలేరండి. అదే మా పార్టీకి ఉన్నటువంటి బ్యాడ్ థింగ్ ఏంటంటే మేము చేసిన మంచి చెప్పుకోలేము. ఇట్లా అరుదుగా జరిగేటటువంటి ఒక్క సంఘటన మాత్రం హైలైట్ చేసేసి చెప్తా ఉంటారు. కొన్నిసార్లు అలా జరుగుతుంది మాకు. అలా అనుకుంటే నేను పక్క పార్టీ సంఘటనలు మాట్లాడను అన్నాను కాబట్టి గత ప్రభుత్వంలో ఇట్లాంటి సంఘటనలు కోకొల్లలో. ఇప్పుడు మా పార్టీలో జరిగింది ఒక దురదృష్టకర సంఘటన. దానికి మా ఎమ్మెల్యే గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అక్కడ ఒక రఫీ అనేటటువంటి ఒక కార్యకర్తకి ఇతనికి ఉన్నటువంటి మనస్పర్ధల కారణంగా ఇతనికి ఏదో అన్యాయం జరిగిపోతుందనే ఉద్దేశంతో ఇతను ఎమోషనల్ గా చేసినటువంటి పని. గతంలో ఇతనికి హార్ట్ ఆపరేషన్ చేయించాల్సి వస్తే విపిఆర్ ఫౌండేషన్ పేరుతోటి వీళ్ళకి ₹1 కూడా ఖర్చు లేకుండా ఆ కార్యకర్తకి హార్ట్ ఆపరేషన్ చేయించారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. సో అలాంటి విషయాలు ఏవి కూడా బయటికి రావు సార్. మేము చెప్పుకునే వరకు బయటికి రావు. ఇప్పుడు చిన్న విషయాలు ఇట్లాంటివి, అంటే ఒక వ్యక్తి మందు తాగటం అనేది చిన్న విషయం నేను అంటలేదు. ఏదైతే 1 కోటి మంది కార్యకర్తల్లో 1-2 ఇన్సిడెంట్స్ ఇట్లా జరుగుతాయో అవన్నీ బయటకు వస్తాయి. మిగిలిన 99,99,998 మందికి మేము మంచి చేస్తే బయటికి రాదు ఎక్కడా కూడా. బికాస్ వీ డోంట్ ప్రొజెక్ట్. ఇప్పుడు ఆ 1-2 ఇన్సిడెంట్స్ను పట్టుకొని కార్యకర్తలకు ఏదో అయిపోయింది అని చెప్పేసి ఇలా మాట్లాడటం అయితే సమంజసం కాదు. నేను ఐఎమ్ బిల్డింగ్ మై కాన్వర్సేషన్, మీరు మధ్యలో ఆపారు. నేను నా కాన్వర్సేషన్ బిల్డ్ చేసుకుని కంపేర్ చేయబోతున్నాను, మీరు మధ్యలో ఆపారు. ప్లీజ్ కంటిన్యూ. మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీల్లో మా పార్టీ మూలాలు లేవా? పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ముఖ్యమంత్రులు మా పార్టీ నుండి వచ్చినటువంటి కార్యకర్తలు ఒకప్పుడు. సో మా పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణ మరి ఏ పార్టీలో లేదు. అలాగే ఉండాలి. మా మిత్రపక్షాలు కూడా అలాగే ఉండాలి భావిస్తా ఉన్నాం. వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు. వాళ్ళలో కూడా క్రమశిక్షణ ఉంది. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈస్ 1-2 సంఘటనలు ఇలాంటివి జరిగాయి, ఒప్పుకుంటాం. కానీ మిగిలిన 99,99,998 మంది కార్యకర్తలు కూడా మేము సరిగ్గా చూసుకోవట్లేదు అనేటట్లు అర్థం వచ్చేటట్లు మాట్లాడటం భావ్యం కాదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు వంశీకృష్ణ గారు మీకు తెలవంది కాదు, ఎన్నో మంచి పనులు చేసి ఏదో ఒక చిన్న పని చేస్తే అదే వెలుగులోకి వస్తుంది. మానవ సహజం అది.
ఎవరైనా దీన్ని ఉద్దేశపూర్వకంగా టీడీపీ పార్టీకి ఆపాదించాలనో వైసీపీ పార్టీకి ఆపాదించాలనో కాదు. మానవ లక్షణం. ఎన్ని మంచి పనులు చేసినా ఒక చిన్న దొంగతనం ఏమైనా చేశాడనుకో వాళ్ళందరినీ దొంగనే అంటారు. సమాజం అలా ఉంది. ఎవరిని కార్నర్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. అది ఇండివిజువల్ గా వర్కౌట్ అవుతుంది. ఒక చిన్న దొంగతనం నేను మీరు చేసి 150 మంచి చేసినా మనల్ని దొంగనే అంటారు. ఇండివిజువల్ గా అది వర్కౌట్ అవుతుంది. ఒక ఆర్గనైజేషన్ కి అది వర్కౌట్ అవుతూ 5 ఏళ్ళు ఒకలాగా ఉండవు. ఆర్గనైజేషన్ లో ఉన్న మనుషులందరూ ఒకలాగా ఉంటారని ఎట్లా అనుకుంటారండి? 5 ఏళ్ళు ఒకలాగా ఉండవు సార్. ఒక ఆర్గనైజేషన్ లో ఉన్న మనుషులందరూ అలాగే ఉంటారని ఎలా అనుకుంటారు? కరెక్టే మీరు చెప్పింది. 150 మంచి పనులు చేసి ఒక్క దొంగతనం చేసినా గానీ దొంగ అని అంటారు. అది ఇండివిజువల్ గా. బట్ ఇదేంటి? ఇది ఒక ఆర్గనైజేషన్ లో 1 కోటి మంది ఉన్నారు. ఇద్దరు అసంతృప్తిగా ఉంటే మిగిలిన వాళ్ళందరికీ అదే అసంతృప్తితో ఉన్నారని మీరు దాని మీదే చర్చ చేయించడం భావ్యం కాదు అనేది నా ఒపీనియన్. ఇప్పుడు మీరే చెప్పారు ఇందాక వంశీకృష్ణ గారు, పార్టీ ఇప్పటిది పార్టీ కాదు, 40 సంవత్సరాల పైన చరిత్ర కలిగిన టీడీపీ పార్టీ, లోకల్గా కూడా ఎన్నో కమిటీలు వేసిన పార్టీ, గ్రామ స్థాయి నుంచి పట్టున్న పార్టీ. కానీ గ్రామ స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన పని కూడా మీ పార్టీ మీద ఉంటుంది కదా. మీరు జరగవచ్చు, ఒక చిన్న ప్రాణమే కావచ్చు. మీరు అన్నారు ఇందాక, అదేమి మేమేం చిన్నదిగా అని కూడా అంటలేదు అన్నారు, మంచిగానే మాట్లాడారు మీరు. కానీ ఒక ప్రాణం పోయినా అది మీ పార్టీకి లాసు, తీరని లాసు కాదంటారా? అవును. 43 సంవత్సరాల్లో మేము సగం ప్రతిపక్షంలో ఉన్నాం, సగం అధికారంలో ఉన్నాం. అవును. ఇవన్నీ మేము దాటుకుంటానే వచ్చాం. ప్రతి ఒక్కటి ఫేస్ చేసుకుంటానే వచ్చాం. ఈవెన్ ఈ రోజు కూడా ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. అయినా కానీ ఇట్లాంటి చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో వీటిని కూడా ఓవర్కమ్ చేసి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అనేది కార్యకర్తల పార్టీ అని ఇప్పటికీ చెప్తాం, ఎప్పటికీ చెప్పుకునే మేము బిహేవ్ చేస్తామని చెప్పి సందర్భంగా చెప్పుకుంటా ఉన్నా. రైట్ మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి.